నైరుతి భారతదేశం హంపి తుంగభద్ర నదికి సౌత్ ఒడ్డున ఉన్న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ హంపి విజయనగరము లేదా విజయనగరం. 200 సంవత్సరాలకు పైగా 3 తరాల హిందూ పాలకుల రాజధాని. హంపి కృష్ణదేవరాయ పాలనలో అత్యున్నత స్థాయికి చేరుకుంది 1510 నుండి 29 వరకు, మరియు అచ్యుతరాయుడు 1529 నుండి 40 వరకు సేక్రెడ్ మరియు రాయల్ సెంటర్లను కలిగి ఉంది. ఇది నగరానికి సహజ రక్షణగా పనిచేసే గ్రానైట్ బండరాళ్లతో అద్భుతమైన స్థానాన్ని కలిగి ఉంది. పవిత్ర కేంద్రం నుండి నీటిపారుదల లోయ ద్వారా వేరు చేయబడింది. దీని ద్వారా పురాతన కాలువలు మరియు జలమార్గాలు ఇప్పటికీ నడుస్తున్నాయి. చెక్కిన మెట్ల కృష్ణనవమి వేడుక. కింగ్ బ్యాలెన్స్. పాలించే రాజులు పేదలకు పంపిణీ చేయడానికి బంగారము లేదా ధాన్యానికి వ్యతిరేకంగా ఈ బ్యాలెన్స్ పై తూకం వేయబడ్డారు. విఠల దేవాలయం. కృష్ణ దేవాలయం 1516లో ఒరిస్సాపై బిస్ విజయానికి గుర్తుగా కృష్ణదేవరాయ ఈ ఆలయాన్ని నిర్మించాడు. కానీ ఇది ఇకపై ప్రార్థనా స్థలం కాదు. విరూపాక్ష దేవాలయం. విరూపాక్ష యొక్క పురాతన ఆలయం దేవత పంప మరియు శివునికి అంకితం చేయబడింది. ఇది 50 మీటర్లు అనగా 164 అడుగులు పెద్ద గోపురంతో ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇది హంపిలోని ప్రధాన ప్రార్థనా స్థలం. తిరువెంగళనాట్ టెంపుల్ మతన్ హెచ్. హేమకూట స్టార్ దృశ్యాలు. విరూపాక్ష దేవాలయం. నరసింహ ఏకశిల లోటస్ మహల్. నరసింహ ఏకశిల 1528లో ఒకే బండరాయి నుండి చెక్కబడిన బిస్ బాల్ఫ్ మ్యాన్ బాల్ఫ్ సింహం అవతారంలో విష్ణు స్పాస్ బిమ్ యొక్క ఈ విస్మయం కలిగించే చిత్రం. కర్ణాటక 531 రథోత్సవం. సందడిగా ఉండే బజార్ స్ట్రీట్ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రం మరియు రంగుల రథోత్సవానికి వేదిక. ఆలయ రథం ప్రధాన దేవతను వీధుల గుండా తీసుకువెళుతుంది కాబట్టి ఇది బహిరంగంగా గౌరవించబడుతుంది. సందర్శకుల తనిఖీ జాబితా. బళ్ళారి జిల్లా బెంగళూరు యొక్క 460 కిలోమీటర్ల నార్త్ వెస్ట్లో హొస్పేట్ 13 కిలోమీటర్లు వెస్ట్ సైట్ బజార్ సెయింట్, విరూపాక్ష టెంపుల్, లోటస్ మహల్, రోజువారీ విఠల దేవాలయాన్ని కూడా కవర్ చేస్తుంది. రథోత్సవం, హంపి ఉత్సవం. విదేశీయులు తప్పనిసరిగా విరూపాక్ష టెంపుల్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకోవాలి. ఎలిఫెంట్ లాయం. వీధుల్లో తిరగండి. బహిరంగంగా బోనర్డ్. విఠల దేవాలయము రథము. ఎలిఫెంట్ లాయం 11 గదులతో కూడిన గంభీరమైన నిర్మాణం. ఇది ఒకప్పుడు రాజ ఏనుగులను కలిగి ఉండేది. ప్రత్యేకంగా గమనించదగ్గవి బహుభుజి పైకప్పులు. మృదువైన లేదా రిబ్డ్ గోపురాలతో ఏకాంతంగా ఉంటాయి. లోటస్ మహల్. హిందూ మరియు ఇస్లామిక్ వాస్తుశిల్పం యొక్క నైపుణ్యం మిశ్రమం ఈ భవనం ఉండవచ్చు. రాజుకు కౌన్సిల్ ఛాంబర్గా పనిచేసింది. తిరువెంగళనాథ దేవాలయం హాస్పేట. క్వీన్స్ బాత్ ఒక ఓపెన్ ఎయిర్ నిర్మాణం. రాజ వినోదం కోసం రూపొందించబడినట్లు కనిపిస్తుంది. గ్రేట్ పాత్. మహానవమి వేడుకను మహానవమి పండుగ సమయంలో రాజులు ఉపయోగించారు మరియు యుద్ధానికి ముందు జరిగే వేడుకల కోసం స్టెప్డ్ ట్యాంక్. బహుళ దశలతో కూడిన ఈ చిన్న చతురస్రాకార ట్యాంకుకు నీటి చూట్ అందించబడింది. ఇది రాయల్ సెంటర్కు నీటిని తీసుకువచ్చే విస్తృతమైన హైడ్రాలిక్ సిస్టంలో భాగం. విఠల దేవాలయం ఇసాక్రేడ్ సెంటర్లోని అన్ని మతపరమైన స్మారక కట్టడాలలో గొప్పది. విఠల దేవాలయం విజయనగరం కళ మరియు వాస్తుశిల్పం యొక్క ఉన్నత ప్రదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. దీని స్థాపకుడు తెలియనప్పటికీ 16వ శతాబ్దంలో విజయనగరం యొక్క 2 గొప్ప పాలకులు కృష్ణదేవరాయ మరియు అచ్యుతరాయలచే దీనిని విస్తరించారు. ప్రధాన మందిరం ముందు గొప్ప బహిరంగ హాలు లేదా మాబ మండపం తక్కువ ప్లాట్ఫారంపై నిర్మించబడింది మరియు క్లిష్టమైన చెక్కిన స్తంభాలతో మద్దతు ఇస్తుంది. ఇది 1554లో ఒక మిలిటరీ కమాండర్ బహుమతిగా ఉంది. కేవలం 11 సంవత్సరాల ముందు నగరం తొలగించబడి వదిలివేయబడింది. యాలిస్. దూకుతున్న యాలిస్. పౌరాణిక లియోనిన్ జంతువులు. అనేక మంది రైడర్లు ఆలయ బయట స్తంభాలను అలంకరించారు. టవర్ పునర్నిర్మాణం. ఇది విఠల దేవాలయం యొక్క ప్రధాన అభయారణ్యంపై ఉన్న పిరమిడ్ రోమనాన్ని చూపిస్తుంది. ఇది లోత్ శతాబ్దంలో నిర్మించబడినప్పుడు అది కుక్ చేయబడింది. హంపిని అన్వేషించడం. విజయనగర రాజుల కల్పిత నగరం సుమారు 20 చదరపు కిలోమీటర్లు 8 చదరపు మైళ్ళు విస్తీర్ణంలో ఉంది.
ఇది అద్భుతమైన బామెన్ మరియు బండరాళ్లతో నిండిన ప్రకృతి దృశ్యం అంతటా విస్తరించి ఉంది. తుంగభద్ర నది యొక్క దక్షిణ ఒడ్డున ఉన్న పవిత్ర కేంద్రం ఆకట్టుకునే విరూపాక్ష దేవాలయంతో ఆధిపత్యం చెలాయించింది. ఇది ఇక్కడ పంపావతి, పంపా ప్రభువు అని పిలువబడే శివుని విరూపాక్ష రూపానికి అంకితం చేయబడింది. తుంగభద్ర యొక్క గోక్లెస్ అయిన పంపాతో అతని వివాహాన్ని గుర్తు చేసుకుంటుంది. ముందు భాగంలో ప్రధానంగా 16వ తేదీ నుండి ప్రారంభమయ్యే స్తంభాల బజార్ వీధి ఉంది. 17వ శతాబ్దాల మధ్యకాలం వరకు ఇది యాత్రికులు మరియు ట్రావెలర్లతో నదికి ప్రక్కన ఉన్న మార్గాన్ని వెతుకుతున్నప్పుడు దాని బొమ్మలతో విష్ణువు యొక్క డేగ పర్వతమైన గరుడ యొక్క అద్భుతమైన రెండరింగ్ ఆధారంగా ఒక రాతి స్తంభంలో ఒక సముచితం. రాముడు, సీత మరియు లక్ష్మణ్ అభయారణ్యం లోపల ఒక బండరాయిపై చెక్కారు. ఇక్కడ స్నానఘాట్లు ఈ ప్రదేశంలో అత్యంత పవిత్రమైనవిగా పరిగణింపబడుతున్నాయి. హంపీలోని ప్రధాన హిందూ సముదాయాలలో ఒకటైన అచ్యుతరాయల ఆలయం వెలుపల ఉంది. ఇది 1534 నాటిది మరియు తిరుపతిలో పూజింపబడే విష్ణు స్వరూపమైన తిరువెంగళనాథునికి అంకితం చేయబడింది. 2 కేంద్రీకృత ఆవరణల యొక్క దాని ఖచ్చితమైన ప్రణాళిక ప్రతి ఒక్కటి ఉత్తరాన ఒక ఎత్తైన గోపురం ద్వారా ప్రవేశిస్తుంది. మాతంగకొండ శిఖరం నుండి నదీ తీర మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. విఠలాలయం వరకు కొనసాగుతుంది. అక్కడ నుండి ఒక దారి కొనసాగుతుంది. గ్రామం, స్టార్ ఫీచర్లు, యాలిసు రథము, కమలాపురం, ఇక్కడ పురావస్తు మ్యూజియం ఉంది. మార్గంలో దెబ్బతిన్న ముఖభాగంతో గేట్వే ఉంది. కిటికీలు మరియు యుద్ధ భూములు. హంపి గ్రామం నుండి దక్షిణంగా సేక్రెడ్ సెంటర్ గుండా వెళ్లే రహదారి హేమకూట కొండపైకి వెళ్తుంది. అనేక పూర్వ మరియు ప్రారంభ విజయనగర పుణ్యక్షేత్రాలు, అనేక చిన్న పిరమిడ్ టవర్లు ఉన్నాయి. ఏనుగు దేవుడు గణేశుడు ఒక పెద్ద చిత్రం చెక్కబడి ఉంది. మాతంగకొండ దృశ్యం. సందర్శకుల తనిఖీ జాబితా. ప్రతిరోజు ఉచితంగా సేక్రెడ్ సెంటర్ యొక్క విఠల దేవాలయం. విశాలమైన మండపాలు, స్తంభాలు కూడిన బంతులు కలిగిన ఈ అద్భుతమైన ఆలయం హిందూ త్రిమూర్తులలో 2వ దేవుడైన విష్ణువు పూర్వ సర్వర్ యొక్క అవతారమైన విఠలకు అంకితం చేయబడింది. సంగీత కాలంలో చిన్న బోలో నిలువు వరుసలు తేలికగా నొక్కినప్పుడు వివిధ స్వరాలను విడుదల చేస్తాయి. హారతి. రథము ప్రైజ్ వివరాలు. ఈ ప్యానెల్ చిలుకలపై స్వారీ చేస్తున్న ఖగోళ వనదేవతల ముగ్గురిని వర్ణిస్తుంది. బండరాయి శిఖరం పైభాగాన్ని సూచిస్తుంది. మరింత దక్షిణాన కృష్ణదేవరాయల పాలనలో 16వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడిన కృష్ణ దేవాలయం ఉంది. ఇది పాక్షికంగా శిథిలమైన గోపురం ద్వారా ప్రవేశించింది. తూర్పున ఉన్న స్తంభాల వీధి ఇప్పుడు చెరకు పొలాల గుండా వెళుతుంది. సమీపంలోని చదరపు ట్యాంకు ఇప్పటికీ నీటిని నిల్వ చేస్తుంది. ఇది దక్షిణాన కొనసాగుతుండగా ఈ రహదారి విష్ణు యొక్క మానవ సింహావతారానికి ప్రాతినిధ్యం వహించే బ్రహ్మాండమైన నరసింహరాతి ఏకశిలాను దాటి ప్రయాణిస్తుంది. బలవర్ధకమైన గోడలు రాయల్ సెంటర్ను చుట్టుముట్టాయి. తరువాతి ప్రధాన భాగంలో 15వ శతాబ్దానికి చెందిన విజయనగర రాజు దేవరాయ నిర్మించిన అద్భుతమైన హజారా రామ దేవాలయం ఉంది. దీని వెలుపలి గోడలు మహానవమి పండుగ వేడుకలు మరియు కవాతులను వర్ణించే ప్రజలతో కప్పబడి ఉంటాయి. రామాయణం నుండి ఎపిసోడ్ల రిలీఫ్లు. రథము. ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ మందిరం గరుడునికి సున్నితం మరియు రాతి రథం వలె రూపొందించబడింది. తుంగభద్ర నది మీదుగా ప్రజలను తీసుకెళ్తున్న కొరాకిల్ ఇక్కడ చూడవచ్చు. ఆలయం చుట్టూ త్రవ్వకాలలో రాజభవనాలు, స్నానపు గదులు మరియు 100 స్తంభాల ప్రేక్షకుల హాలు ఉన్నాయి. దాని ఉత్తరాన ఏనుగులాయం మరియు లోటస్ మహల్ ఉన్నాయి. పురావస్తు మ్యూజియం. కమలాపురం. పరిసరాలు తుంగభద్ర నదికి ఎదురుగా ఉన్న చారిత్రాత్మక గ్రామమైన ఆనెగొండి పేరు. నిర్మాణంలో ఉన్న వంతెన కార్యరూపం దాల్చే వరకు అది శతాబ్దాలుగా నదిలో ప్రవహించే కొరకిల్స్ పై మాత్రమే చేరుకోగలదు. విజయనగరం స్థాపనకు ముందు ఒక ముఖ్యమైన స్థావరం ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఆనెగొండెలోని రాజభవనాలు, దేవాలయాలు మరియు స్నానఘాట్లు ఇప్పటికీ వాటి పూర్వ వైభవాన్ని భద్రపరుస్తున్నాయి. కళ్యాణ్ మహల్ హంపి యొక్క లోటస్ మహల్ను పోలి ఉండే ప్యాలెస్ లాంటి భవనము సెంట్రల్ స్క్వేర్లో ఉంది. సమీపంలో ఒక దేవాలయము మరియు 14వ శతాబ్దపు ద్వారం ఉన్నాయి. ఆనెగొండి కోట యొక్క భారీ గోడలు మరియు గుండ్రని బురుజులు ప్రధాన పట్టణానికి పశ్చిమాన ఉన్న రాతి కొండలను చుట్టుముట్టాయి. ఆనెగొండి దాని సాంప్రదాయక మట్టితో
కప్పబడిన గృహాలకు కూడా ఆసక్తిని కలిగిస్తుంది. చక్కటి నది వీక్షణల కోసం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.